నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. వైఎస్ వివేకానందరెడ్డి మరణించి ఈ రోజుతో 6 ఏళ్లు పూర్తవుతోంది. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీత ఆయన సమాధి వద్ద నివాళులర్పించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇక ముఖ్యంగా వివేకానందరెడ్డి మరణించి 6 సంవత్సరాలు అవుతున్న ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదని, అలాగే శిక్ష అనుభవించాల్సినటువంటి వాళ్ళు బయట తిరుగుతున్నారని, తాను తన తల్లి శిక్ష అనుభవిస్తున్నామని చెప్పారు. అంతేగాక ఈ కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరికీ గొలుసుకట్టు మరణాలు జరుగుతున్నా కూడా మరి సిబిఐలో ఎటువంటి లేదని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే మరోవైపు అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి కూడా తనకు భద్రత పెంచమని కూడా ప్రభుత్వాన్ని వేడుకున్న టైంలో ఆయన భద్రత కూడా పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఈ కేసులో 6 సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి పురోగతి లేదు? మరోవైపు సిబిఐ అస్తిత్వం మీద అనుమానాలు వస్తున్నా సిబిఐ నుంచి కూడా ఎటువంటి రియాక్షన్ లేదు. మరి ఎప్పుడు సునీతకు న్యాయం జరుగుతుంది? ఎప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసు కొలికి వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, మన వీక్షకులకు నమస్కారం సార్. నమస్తే సార్, వివేకానందరెడ్డి మరణించి 6 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మరణం దగ్గర నుంచి కూడా సునీత గారు పాపం పోరాడుతూనే ఉన్నారు. ఈవెన్ ఈ కేసులో సిబిఐ అస్తిత్వం మీద కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. సిబిఐ ఆఫీసర్స్ కూడా కొంతమంది నిందలు మోయాల్సి వచ్చింది, అలాగే కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఈ 6 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సునీత సేకరించినన్ని ఆధారాలు సిబిఐ వాళ్ళు కూడా సేకరించలేకపోయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటారు? ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. నిజంగానే సిబిఐకి మరి స్పందించాల్సిన అవసరం లేదంటారా? మీరేం చెప్తారు? రాజకీయ హత్యలు జరగటం కానీ, లేకపోతే ఆస్తి కోసం తగాదాల్లో కుటుంబ సభ్యులను చంపటం కానీ కొత్త కాదమ్మా. కానీ ఇది చాలా భిన్నమైన కేసు. 2 రాష్ట్రాల్లోనూ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది, ప్రజలను ఉలిక్కి పడేలాగా చేసింది. మరీ ముఖ్యంగా కడప జిల్లా ప్రజల్ని. అసలు ఆయన చనిపోయిన తెల్లవారి వేకువజాముకే కడప జిల్లా మొత్తం ఉడికిపోయింది. కానీ మనలాంటి వాళ్ళు బయట స్క్రోలింగ్లు ఏం చూస్తున్నామంటే గుండెపోటుతో వివేకానంద మృత్యాన్ని మనం చూస్తున్నాము. పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కడప జిల్లాలో కూడా ఒక బొగ్గుమన్నట్టుగా అది కుటుంబ సభ్యులే చంపారు. ఇది ఇంత దారుణమైనటువంటి సంఘటన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జరగటం, వివేకానంద రెడ్డి గారికి జరగటం, చంపిన వ్యక్తులు కూడా వాళ్ళు చెప్పేశారు, ఈ అవినాష్ రెడ్డి వీళ్ళ గ్యాంగే చేసింది, బయట వాళ్ళు ఎవరూ చేయలేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డి గారిని అడ్డం తొలగించుకోవటం కోసం వీళ్ళ అరాచకపు రాజకీయాలు, నీచ రాజకీయాలు ఆయన ఎలా చేయటం లేదు. మరీ ముఖ్యంగా షర్మిలని కడప ఎంపీగా పంపాలనేది ఆయన పట్టుదల. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ముద్దుల కూతురామి, రాజశేఖర రెడ్డి గారు లేడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అభిమతాన్ని మనం నా హయాంలో అయినా సరే అమలు చేయాల్సిందే. అప్పటికి ఆయన నిజానికి బ్రతుకున్న వాళ్ళలో ఇంటి పెద్ద, వయసు రీత్యా వైఎస్ ఫ్యామిలీలో. కాబట్టి ఆయన దాదాపు ఒక ఆదేశించాను అనుకున్నాడు, కానీ తన సొంత కుటుంబంలో ఆ అర్ధరాత్రి పూట తన్ని ఇంత దారుణంగా చంపుతారు అంటే సొంత కుటుంబీకులు, రక్త సంబంధికులు చంపుతారని ఆయన కల్లో కూడా ఊహించలా. అటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు తనకు తానుగా. తర్వాత అన్న కొడుకు పార్టీకి అర్ధరాత్రి దాకా ప్రచారం చేసి వచ్చి ప్రశాంతంగా ఆయన నిద్రపోతే ఆ రోజు ఆయనకి కాళ్ళరాత్రి చూపించారు. ఇది అక్కడ ఉండే కడప జిల్లాలో ప్రజలు, మరీ పులివెందుల నియోజకవర్గం ప్రాంత ప్రజలకి ఇవాళకి కూడా ఆయన కళ్ళల్లో కనపడుతున్నాడంటే నమ్మాలి మనం. ఎందుకంటే ఆయన తల్లో నాలుగులాగా వ్యవహరించేవాడు, ఎంత చిన్న వ్యక్తి వెళ్ళినా కూడా ఆయన ఆదరించాడు. అటువంటి వ్యక్తిని వీళ్ళు చంపటం అనేది సునీతారెడ్డి అన్నట్టు నిజంగా బాధితులు అంటే సొంత కుటుంబీకులు ఎవరైనా కూడా బాధపడతారు. ఇక్కడ సంఘటనలో మిగిలిన చంపిందే కుటుంబ సభ్యులు కాబట్టి ఆయన భార్య కూతురు మాత్రమే బాధపడే పరిస్థితి. మిగిలిన వాళ్ళ అంతకులు అక్కడ వాళ్ళందరూ కూడా దాంట్లో కుమ్మక్కై ఉన్నారు కాబట్టి వాళ్ళకేం బాధ లేదు. అట్లాగే ఆమె 6 ఏళ్ళు అయిపోయినా కూడా ఇవాళ కేసు ఒక దశకు కూడా ముందుకి, అంటే యాక్చువల్గా అసలు మర్డర్ కేసులు ఏదైనా సరే వితిన్ 6 మంత్స్లో ట్రయల్ కూడా అయిపోవాలి. ఎక్విటల్ అన్న అవ్వాలి, లేకపోతే కన్విక్షన్ అన్న అవ్వాలి. కానీ అట్లాంటి ఇంత సెన్సేషన్ మర్డర్ కేసులో కన్విక్షన్ కాదు, అసలు ట్రయలే మొదలవలేకపోయిందంటే నిజంగా కూడా అది సిబిఐకే కాదు అసలు రాష్ట్ర ప్రజలకు కూడా అవమానకరమైన అంశం. దానికి తోడు ఈ చనిపోయిన కొద్ది రోజుల్లోనే చీఫ్ మినిస్టర్గా సొంత అన్న కొడుకే అయ్యాడు. ఆయన అప్పటికి సిబిఐ ఎంక్వైరీ కావాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు, తర్వాత సీఎం అయిన తర్వాత తీసేసుకున్నాడు. కాబట్టి అంతకులు అనేది నేను చెప్పా కదా ఇంతకుముందు, ఇద్దరే బాధితులు ఉన్నారంటే బాధపడుతున్నారంటే అంత పెద్ద కుటుంబంలో మిగిలిన వాళ్ళంతా ఆయన సావు కోరారు. ఆ సావును చంపడానికి 40 కోట్లు
సుపారీ ఇచ్చారు, దాన్ని ఆర్గనైజ్ చేశారు. చంపొచ్చిన తర్వాత వాళ్ళకి టీలు కాఫీలు కూడా అవినాష్ రెడ్డి ఇంట్లో ఇచ్చి పంపించారు. అంత మర్యాదలు చేశారు. చంపే ముందు ధైర్యం ఇవ్వడానికి వాళ్ళ ఇంట్లోనే రిసెప్షన్ ఇచ్చారు. అంటే ఇది విచిత్రమైన కేసు. ఎందుకు చెబుతున్నానంటే రాజకీయ లబ్ధి కోసం చంపి ఇంత పెద్ద కుటుంబాల్లో, అందులోనూ ఫ్యాక్షన్ ఇదిగా ఉన్న రాయలసీమ జిల్లాలో ఇంతవరకు ఎక్కడ జరగల. సొంత కుటుంబంలో వాళ్ళు బయట వాళ్ళని చంపితే ఇవాళ సునీత్ గారు అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఏ ఎలక్షన్ మీటింగ్ మీద అటాక్ చేసి, లేకపోతే ఎలక్షన్ నుంచి వస్తున్నప్పుడు కారు మీద అటాక్ చేస్తే బాధపడాల్సిన పని లేదు. సొంత కుటుంబ సభ్యులు చేసినందుకు బాధపడుతున్నారు. తర్వాత ఆ కేసును ముందుకెళ్లకుండా ఆపుతున్నది కూడా సొంత కుటుంబ సభ్యులే. ఆమెన్నట్టు ఇందులో ఈ కేసుకు సంబంధించి సాక్షులు కానీ లేకపోతే దాంట్లో ఏదో ఒక విధంగా సంబంధం ఉన్న వ్యక్తులు 6 వరుసగా చనిపోయారు. అందులో 40 ఏళ్ళు కూడా నిండని శవానికి కట్లు కుట్లు వేసిన అభిషేక్ రెడ్డి ఉన్నాడు. తర్వాత కటిక్ శ్రీనివాసరెడ్డి అనే ఒక సాక్షి 47 ఏళ్ళు అతను. తర్వాత కల్లూరి గంగాధర్ రెడ్డి, తర్వాత డ్రైవర్ ఎవరైతే ఈయన్ని తీసుకెళ్లాడో జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని అక్కడికి, కార్ డ్రైవర్ నారాయణ యాదవ్, తర్వాత ఈసీ గంగిరెడ్డి ఎవరు భారతి తండ్రి, ఆయన చనిపోయేటంత పరిస్థితి ఏం లేదు. ఆయన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి అధినేత. ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పాలంటే, నిజానికి చనిపోగానే తెలియగానే బయటికి వార్త అక్కడికి వెళ్ళిన వాళ్ళలో గంగిరెడ్డి కూడా ఒకడు. ఎందుకు గంగిరెడ్డి వెళ్ళాడంటే నిజంగానే హార్ట్ అటాక్తో చనిపోయాడన్న ఆదుర్దాతో వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎలాగూ లేడు, ఈయన ఈంకుడే కదా. కనీసం ఆ కుటుంబంతో అతనికి దాదాపు 35 సంవత్సరాల అనుబంధం ఉంది, అంతకుముందు స్నేహం ఉంది. కానీ ఎప్పుడైతే అతను ఆయన రక్తంలోనూ ఇంత గొడ్డల దెబ్బలకి గురై చనిపోయాడో వెంటనే ఆయన కేసు అర్థమైపోయింది. ఆయన ఎమోషన్ అయిపోయి వాళ్ళని నిందించాడు. ఏంటి ఇట్లా చేస్తారా మీరు మనిషిని అని. బయట వాళ్ళు వెళ్ళి వివేకానంద రెడ్డిని ఆ రకంగా చంపుతారంటే నమ్మేటంతటి వ్యక్తి కాదు. గంగిరెడ్డిలో ఆ కుటుంబం గురించిన ప్రతి అంశం తెలుసు. అప్పటికే ఇంటర్నల్గా జరుగుతున్న రాజకీయం తెలుసు. దీని వెనకాల ఉన్న వ్యక్తులు తెలిసి అవినాష్ రెడ్డిని వాళ్ళ మందలిచ్చి కొంచెం బరస్ట్ అయిపోతున్నాడు. బరస్ట్ అవుతుంటే ఆయన్ని కూల్ డౌన్ చేసేసి పక్కకు పంపించేశారు. ఈ కుట్లు వ్యవహారం నీకేం వద్దు అని చెప్పి అప్పుడు మళ్ళీ అభిషేక్ రెడ్డిని పిలిపించారు. ఇంకా కాంపౌండర్ ఇంకొక అతను వచ్చాడు. అట్లా ఆయన చనిపోవటం కూడా చాలా అనుమానాలు కలిగిస్తుంది. ఎందుకంటే రేపు ట్రయల్ మొదలైనప్పుడు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళలో దాంట్లో ఆయన పేరు ఉంది. వెరీ ఫస్ట్ స్టేజ్లో ఆ క్రైమ్ సీన్ చూసిన వ్యక్తుల్లో ఈసీ గంగిరెడ్డి పేరు ఉంది. కాబట్టి బయటికి ఎట్లా వస్తాయి అన్న దీని మీద ఆయన చనిపోయాడు. ఆ తర్వాత అభిషేక్ రెడ్డి తర్వాత ఇతను ఇప్పుడు రంగన్న ఓన్లీ ఇప్పుడు నిజంగా కనుక వివేకానంద రెడ్డి గారికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందనుకుంటే రంగన్న లాంటి ముసలి వ్యక్తిని అక్కడ పెట్టుకోడు కదా, ఇంకా కొంతమందిని పెట్టుకున్నాడు. రంగన్న కూడా చూశాడు, తను సైలెంట్గా మొత్తం సిచ్యువేషన్ని సైలెంట్గా కూర్చోమన్నారు, కనీసం చంపకుండా వదిలేరు. అదొక్కటి వాళ్ళు చేసిన పని. ఇప్పుడు సునీత్ గారు చెప్పేది ఏంటంటే ఇది కాకుండా ఇప్పుడు నేరస్తులు కూడా చనిపోతున్నారు. ఇప్పుడు శిక్ష అనేది పడితే మొన్న మనం మిర్యాలగూడ కేసులో చూసాం. ఆ అమ్మాయి ఏముంది, కూతురు అమృత, నా తండ్రి కూడా ఉండి శిక్ష పడితే నాకు అదొక తృప్తి ఉండేది, తనంతా తను చనిపోవటం వలన శిక్ష తీసుకోలేకపోయాడు అంది. అట్లాగే ఇప్పుడు సాక్షులతో పాటు ముద్దాయిలు కూడా చనిపోతున్నారు. ఇప్పుడు బాధ ఏంటంటే మేము బాధపడుతున్నాము, కానీ ముద్దాయిలు కూడా ఒకడొకరిని తీసుకెళ్ళి చివరికి శిక్ష చేయడానికి ముద్దాయిలే మిగలరు. అప్పుడు ఇంకా ఆవేదన. ముద్దాయిలకి శిక్ష పడితే మానసికంగానే తృప్తి, అరే మా నాన్న ఇంత ఘోరంగా చంపిన వ్యక్తులకు కూడా ఉరిశిక్ష పడిందో లేకపోతే యావజ్జీవ శిక్ష పడిందో అంటానికి. అసలు ఈ కేసులో సాక్షులు మిగలలేదు, ముద్దాయిలు మిగలలేదు, మేమేం చేయాలి, ట్రయల్ అని క్లోజ్ చేశారనుకోండి, అది ఇంకా జీవితకాలం కూడా భాగ్యమ్మ గారికి కానీ సౌభాగ్యమ్మ గారికి కానీ సునీతకు కానీ ఎంత బాధ అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఎవరైతే తండ్రిని కోల్పోయి భర్తను కోల్పోయిన వాళ్ళు బాధతో కుమిలిపోతున్నారు. వీళ్ళు బాహాటంగా తిరుగుతున్నారు, చట్టసభల్లోకి అటెండ్ అవుతున్నారు, రాజకీయాల్లో అటెండ్ అవుతున్నారు, ఆ ప్రాంతంలో ప్రముఖులుగా చాలామంది అవుతున్నారు. అది ఇంకా బాధపడుతున్నారు. ఇప్పుడు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థను కూడా ముందుకెళ్ళట్లేదు అంటే మరి గతంలో వీళ్ళ రాజకీయంగా ఉన్న పలుకుబడి లేకపోతే పట్టు ప్రభుత్వాల మీద ముందుకెళ్ళినట్ల. రామ్ సింగ్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీదే ఒక ప్రైవేట్ కేసు పెట్టిన చరిత్ర కూడా ఇది. మీరు అన్నట్టు ఇప్పుడు దస్తగిరి చాలా రఫ్ అండ్ టఫ్, కానీ దస్తగిరిని కూడా జైల్లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ జైల్లో అతను కిరణ్, అతని పేరేంటి, డాక్టర్ ఉదయ్ రెడ్డి అనుకుంటాను, అతను శివశంకర్ రెడ్డి కొడుకు, అతను వెళ్ళి మెడికల్ క్యాంప్ రూపంలో ఆయన్ని బెదిరిస్తే తను ఇవాళ ఎస్పీకి అప్పీల్ చేసుకున్నాడు. 1+1కి ఉంది, నాకు భద్రత లేదు అని, ఒక ఎస్కార్టీ ఉండి 2+2 అని. ఆయన కూడా అశోక్ కుమార్ గారు ఎస్పీ గారు కూడా వెంటనే గ్రహించాడు. ఎందుకంటే ఇంతమంది చనిపోతున్నప్పుడు అసలు కీలకమైన వ్యక్తి దస్తగిరి. నిజంగా కనుక దస్తగిరిని లేపేస్తే నిజానికి ఇంకా వాళ్ళు విచారించడానికి కూడా
తగినంత సందర్భం కూడా ఉండదు, ఆధారాల్లో చెప్పే వ్యక్తి కూడా లేడు. కాబట్టి ఈయనకి దస్తగిరికి ఇది ఇవ్వటం అనేది కొంత ఒక ఊరట ఈ కేసులో. దస్తగిరిని కూడా లేపితే చేయగలిగింది కూడా ఏం లేదు. మీరు అన్నట్టు ఇది చాలా దారుణమైన సంఘటన, సిబిఐకి ప్రతిష్టాత్మకమైనటువంటి కేసే మరి. కానీ మరి వాళ్ళ చేతులకి సంఖ్యలు వేస్తున్న ఆ దేవుడు ఎవరో మనం చెప్పలేం. రైట్ సార్. అంటే చంద్రబాబు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేక హత్య జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకొని వాడుకున్నారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యుంటే ఆయన నిందని మోస్తూనే ఉండాల్సి వచ్చేదేమో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కాబట్టి ఇప్పుడు నిజాలు ఏంటి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది. కానీ ఇది నిజంగా చూసుకున్నట్టయితే మొదటి నుంచి గమనిస్తే ఇది రాజకీయ హత్యగా అందరికీ తెలిసింది. సో రాజకీయ హత్యలు ఎప్పటికీ కూడా ఒక కొలిక్కి రావు అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో వచ్చింది. సో ఇప్పుడు ఈ కేసులో స్వయంగా కేంద్రం జోక్యం చేసుకుంటే తప్పించి ఈ కేసు సాల్వ్ అవ్వదు అంటున్నారు. సో అలా ఆస్కారం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? వివేకానంద రెడ్డి బ్రూటల్ మర్డర్, కిరాతక హత్య జరిగి 6 ఏళ్ళు. ఇప్పుడు 6 ఏళ్లలో 3 ప్రభుత్వాలు వచ్చాయి. ఏది చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేటప్పుడు జరిగిన హత్య, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలో మాత్రం అదే ప్రభుత్వం. 6 ఏళ్లుగా అదే ప్రభుత్వం ఉంది, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇప్పుడు ఈ కేసు ఇవాళ ఒక మాయని మచ్చ, ఏది ఒక బ్లాక్ స్పాట్ భారత న్యాయ వ్యవస్థ మీద ఇది ఒక మాయని మచ్చ అవుతాం. ఏది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐకి ఇది ఒక మచ్చ. దీన్ని కనుక ఒక లాజికల్ ఎండ్కి తీసుకురాకపోతే, దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే, బాధితులకు న్యాయం జరగకపోతే, ఇప్పుడు తనే కదా పోరాటం, ఎవరు సునీత పోరాటం 6 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. తను అడుగుతోంది ఒకటే, ఇంప్రూవ్ ద సిస్టమ్. మరొక కుటుంబానికి ఈ పరిస్థితి రాకూడదు. ఇలాంటి కిరాతక హత్యలు ఇంకెవరు భవిష్యత్తులో చేయకూడదు. హంతకులకు గుణపాఠం చెప్పాలి. ఇప్పుడు ఏంటి, భారతదేశంలో బాధితులకు న్యాయం జరగదా? భారతదేశంలో హంతకులకే న్యాయం చేస్తారా? అలా కనపడుతోంది. ఏది వ్యవస్థ ఎంత పతనమైంది, ఎంత వికలాంగంగా మారింది మనకి కనపడుతున్న పరిస్థితి వివేకానంద రెడ్డి హత్య కేసు. 6 ఏళ్ళు 6గురు చనిపోయారు. అంటే ఈ కేసులో నిందితులు 8 మంది, 256 మంది, 6గురు లేచిపోయారు, టపా చనిపోయారు. అంటే ఇంకా 250 మంది. ఈ 250 మంది ముందు వాళ్ళ ప్రాణాలు కాపాడండి. ఇది రాబోయే కాలంలో మరిన్ని అనుమానాస్పద మరణాలు రాకుండా వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. మన దుర్గా కుమార్ గారు చెప్పారు, 36 ఏళ్లకే డాక్టర్ అభిషేక్ రెడ్డి ఎలా చనిపోయాడు? అతని వయసు 36. ఆయన వైద్యుడు. అతను 36 ఏళ్లకే డాక్టర్ అభిషేక్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి సొంత తమ్ముడు. అంటే ఇప్పుడు అతనే అక్కడ ఎంపీ క్యాండిడేట్ అన్నారు. అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వట్లేదు మొన్న ఎలక్షన్లో. అవినాష్ రెడ్డి బదులు కడప ఎంపీగా వైఎస్ అభిషేక్ రెడ్డి అన్న ప్రచారం కూడా వచ్చిన నేపథ్యం. అసలు పులివెందుల ఇన్ఛార్జ్ అతనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం ఆయన బాధ్యతలు చూడాలి కాబట్టి తన ఇన్ఛార్జిగా ఇతను పెట్టాడు. సింహాద్రిపురం మండలం అవన్నీ కూడా తిరిగి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యాడు. అభిషేక్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు చెప్పాడు, తర్వాత చనిపోయాడు. అరే ఇప్పుడు కల్లూరి శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి అతను విషపు గుళికలు కూల్ డ్రింక్లో తాగి కలుపుకొని చచ్చిపోయాడు. అతను ఏంటి, కువైట్ గంగాధర్ రెడ్డి. అరే ఒకడు నిద్రలోనే చనిపోయాడు. 49 ఏళ్ల వయసులో నిద్రలో ఎలా చనిపోతారు? అతను గంగాధర్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు ఏమని, అతను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన దాంట్లో, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ నేరం నా పేరు మీద వేసుకుంటే 10 కోట్లు ఇస్తానన్నాడు. మరుసటి రోజు మళ్ళీ తర్వాత అడ్డం తిరిగాడు. తన ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పి ఎస్పీకి 2 సార్లు వినతిపత్రం ఇచ్చాడు, చనిపోయాడు. అంటే ఆ సూయిసైడ్ నోట్ రాశాడు, ఆ కూల్ డ్రింక్లో విషపు గుళికలు కలిపినాడు, చనిపోయినాడు. ఆ సూయిసైడ్ నోట్ ఎవరిది? దానిలో దస్తూరి 2 రకాలుగా ఎందుకుంది? ఒకడు రాస్తే 2 దస్తూరీలు ఎలా వచ్చాయి? కనపట్టలేదా ఈ అనుమానాస్పద మరణాలు?
ఇప్పుడు ఈసీ గంగిరెడ్డి గురించి చెప్పారు ఇప్పుడు దుర్గా కుమార్ గారు. జగన్మోహన్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ భారతి మేడం తండ్రి, అతను స్వయాన వైద్యుడు, కరోనాతో చనిపోయాడు. కరోనా విజయసాయి రెడ్డికి వచ్చింది, అపోలోలో చికిత్స, బయట బతికాడు. కరోనా అందరికి వచ్చింది, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి వచ్చింది చికిత్స, బతికాడు. అంటే కరోనాలో చికిత్స పొందినటువంటి వైసీపీ ఎంపీలు బతికారు, మంత్రులు బతికారు, ఈసీ గంగిరెడ్డి చనిపోయాడు. ఆసుపత్రి అధినేత. అంటే జనంలో చర్చ, ఈ అనుమానాస్పద మరణాలు, ఈ గొలుసు కట్టు మరణాలు. మొన్న రంగన్న అనుమానాస్పద మృతి, వాచ్మన్. అతను సిట్ వేసింది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, క్యాబినెట్లో దీని మీద డిస్కషన్ జరిగింది. మొన్న డీజీపీని పిలిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏంటి గొలుసు కట్టు మరణాలు, రంగన్న చనిపోవడం ఏంటి? దానిపైన సిట్ ఎంక్వైరీ చేస్తుంది. బాకరాపురం అక్కడేదో రంగన్న ఇంటి చుట్టుపక్కలకి వెళ్ళి అసలు అతనికి ఎప్పుడు అనారోగ్యం వచ్చింది, పులివెందుల ఆసుపత్రిలో ఎప్పుడు చేరాడు, కడప రిమ్స్కి ఎప్పుడు తరలించారు, అసలు వైద్యులు ఎవరు అటెండ్ అయ్యారు, అతనికి ఇచ్చిన చికిత్స ఏంటి, అతను తిన్న ఆహారం ఏంటి, డాక్టర్ చైతన్య రెడ్డి చికిత్స అందించాడా? అంటే జనంలో సందేహాలు, అనుమానాలు. ఎందుకంటే డాక్టర్ చైతన్య రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు, అతనే వెళ్ళి ప్రలోభాలకు గురి చేసింది. ఆ రోజు జైల్లో వైద్య శిబిరం పెట్టి దస్తగిరిని. దస్తగిరి బ్యారక్లోకి డాక్టర్ చైతన్య రెడ్డి వెళ్ళటం నేను చూశాను అని చెప్పి ఆ ఎదురు బ్యారక్లో ఉన్న బీటెక్ రవి చెప్పాడు. అదే రోజు బీటెక్ రవి కూడా ఆ జైల్లో ఉన్నాడు. బీటెక్ రవి కూడా పిలిపించారు, ఎవరు, అతను కూడా వాంగ్మూలం ఇచ్చాడు. అంటే డాక్టర్ చైతన్య రెడ్డి 20 కోట్ల ఆఫర్ ఇచ్చాడని, లేకపోతే చంపేస్తామన్నారని దస్తగిరే చెప్పాడు కదా. ఈరోజు సునీత మాట్లాడుతూ కూడా దస్తగిరి సమాచారం ఇచ్చాడు. దస్తగిరి ఏదైతే చెప్పాడో అదే సైంటిఫిక్ ఎవిడెన్స్లు కూడా చెప్పాయి. గూగుల్ టేక్అవుట్ కానీ, ఇప్పుడు ఐసీఆర్డి ఏది ఆ కాల్ రికార్డ్ డేటా, నువ్వు ఇందాక అన్నావు ఏంటి, సిబిఐ దగ్గర కన్నా సునీత గారి దగ్గరే ఎక్కువ ఆధారాలు ఉన్నాయండి. అంటే సునీత స్పష్టంగా ఏ ఫోన్ నంబర్ నుంచి ఎవరికి కాల్ వెళ్ళింది, తను లాస్ట్ ఇయర్ వర్ధంతి నాడు డెమాన్స్ట్రేషన్ చేసి చూపించింది. ఈ నంబర్ నుంచి ఈ నంబర్కి వెళ్ళింది, ఈ నంబరు అవినాష్ రెడ్డిది కాదా? ఇప్పుడు వరుస పెట్టి 8 మంది నిందితులు సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. అనుమానితులుగా ఇంకో 2 పేర్లు పెట్టారు. ఎవరా అనుమానితులు? అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పిలవలేదు? సిబిఐ షర్మిలని పిలిచి వాంగ్మూలం తీసుకున్నారు కదా, మరి షర్మిల అన్నని పిలవాలి కదా. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో చిన్న అన్న మృతదేహం దగ్గరికి వెళ్లకుండా చూడటానికి రోడ్డు మార్గాన ఎందుకు వెళ్ళాడు? రోడ్డు మార్గాన జగన్మోహన్ రెడ్డిని భారతిని తీసుకుని వెళ్ళిన డ్రైవర్, కార్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఎందుకు చనిపోయాడు? ఏంటి, ఏం జరుగుతోంది ఈ కేసులో? వివేకానంద రెడ్డి హత్య కేసుని సిబిఐ కొలిక్కి తెస్తుందా తేదా? తనంది ఏంటి, ఇలాంటి హత్యలను ఇంకా ప్రోత్సహిస్తున్నారా? ఇలాంటి హంతకులను ఇలా స్వేచ్ఛగా సమాజం మీదకు వదిలేస్తారా? ఎటుపోతుంది భారత న్యాయ వ్యవస్థ? ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని? అంటే ప్రాణాలకే భద్రత లేకపోతే హంతకులు స్వేచ్ఛగా విశృంఖల విహారం చేస్తుంటే రేపొద్దున మళ్ళా ఒక బ్రూటల్ మర్డర్ జరిగితే, భవిష్యత్తులో 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఒక పెద్ద ప్రముఖుడిని ఇలాగే బాత్రూంలో కాకపోతే ఈసారి టాయిలెట్లో చంపితే, సొంత ఊళ్ళో సొంత ఇంట్లో ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, బాబాయ్ చనిపోయాడు. 7 గొడ్డలి దెబ్బలు. అతను చూడని సభ లేదు, ఒక రాజ్యసభ తప్ప. అతను పార్లమెంటు, లోక్సభలో ఉన్నాడు, కౌన్సిల్లో ఉన్నాడు, అసెంబ్లీలో ఉన్నాడు, 30 ఏళ్ళు ప్రజాప్రతినిధి, మంత్రిగా చేశాడు. ఇప్పటికీ ఆ కేసు కొలిక్కి తీసుకురాలేదంటే సిగ్గుచేటు. రైట్. ఇప్పుడు బార్ అయితే సిబిఐ కోర్టులో ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అండ్ ముఖ్యంగా గతంలో సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ కొంత సమాచారం సేకరించడం, ఈవెన్ అప్పట్లో
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదాకా కూడా వెళ్ళింది. ఆ తర్వాత ఆయన కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది, కేసులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సిబిఐలో అసలు కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. అంటే వాళ్ళ ఆఫీసర్ మీదనే ఆరోపణలు వచ్చినప్పుడు ఈ కేసును ఒక ఛాలెంజింగ్గా వాళ్ళు తీసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకు మళ్ళీ ఇప్పుడు అవినాష్ రెడ్డిని అసలు అరెస్ట్ చేయాలి, ఆయన్ని ఎంక్వైరీ చేయాలి అన్న ఆలోచన కూడా ముందుకెళ్ళారు. సార్ జగన్మోహన్ రెడ్డి దాకా అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముందు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మొత్తం సమాచారం బయటకు వస్తుందని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తోంది. సో ఏం చెప్తారు మీరు? అసలు అవినాష్ రెడ్డిని కాదు అరెస్ట్ చేయాల్సింది. ఒక హోంగార్డ్కి ఆ కేసు ఇస్తే కూడా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఇంట్రాగేట్ చేస్తారు. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మినిట్ టు మినిట్ అసలు ఆ ఇన్సిడెంట్ని ఒక సినిమా రీల్ లాగా వర్ణించి చెప్పిన వ్యక్తి ఆయన. ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎట్లా వచ్చారు, ఎక్కడ ఏమేమి కొట్టారు, ఆ తర్వాత తీసుకెళ్ళి ఏమేం చేశారు, ప్రొసీజర్ మొత్తం చెప్పేశాడు. అంటే అంత మినిట్ టు మినిట్ చెప్పగలిగిన వ్యక్తి, ఆయనకు అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఆయన్ని అడిగితే కనుక మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అది పెద్ద రామ్ సింగ్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా అక్కర్లా. పులివెందుల్లో ఉండే ఒక హోమ్ గార్డ్కి అప్పచెబితే కూడా ఫస్ట్ ఆయన తీసుకెళ్ళి కనుక అడిగితే తేలిపోయేది. మీరు అన్నట్టు సొంత డిపార్ట్మెంట్లో అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ని విక్టిమైజ్ చేస్తే, మామూలుగా అయితే ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కానిస్టేబుల్ని ఎవడన్నా కొడితే ఆ పోలీస్ స్టేషన్లో వాడిని ఉతికి ఆరేసారాక వాళ్ళు నిద్రపోరు. కసి అంటే మన సహచరుణ్ణి ఆడట కొడతాడా అని. అట్లాంటిది ఒక రామ్ సింగ్ మీద దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీదే ప్రైవేట్ కేసు పెడితే వాళ్ళు మీరు అన్నట్టు కసిగా దాని దర్యాప్తుని త్వరగా పూర్తి చేయాలి. అంటే వాళ్ళని కసి లేదని కాదు, ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. కానీ అంతకంటే బలమైన రాజకీయ శక్తి అక్కడ అడ్డం పడుతుంది. వీరు చెప్పారు అక్కడ ఉన్నది ఒకటే పార్టీ 2 సార్లు కూడా. ఈ కేసు 6 ఏళ్లలోనూ భారతీయ జనతా పార్టీ ఉంది. హోమ్ మినిస్టర్గా కూడా అమిత్ షా గారే ఉన్నాడు. అమిత్ షా గారికి లేకపోతే ప్రధాని మోడీ గారికి దత్తపుత్రుడిగా ఈయనకి పేరుంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర సంబంధం ఉంది ఆయనతో. మరి ఆ కేసుని సొంత బాబాయ్ 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సాల్వ్ చేయలేకపోయాడంటే ఆయన ఒక్క లెటర్ ఎప్పుడన్నా బహిరంగ లెక్క రాశాడా, లేకపోతే అప్పీల్ చేశాడా? లేదు మా బాబాయ్ కేసు గురించి కూడా నేను అమిత్ షాతో మాట్లాడానని ఎప్పుడన్నా ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడా? ఇప్పుడు ఆయన రమణ గారిని చీఫ్ జస్టిస్ చేయొద్దని ఆపమని లెటర్ రాశాడు. కానీ సొంత బాబాయ్ హత్య కేసుకు ఇన్నాళ్ళు అవటం, నేను ముఖ్యమంత్రిగా ఉండి మా కుటుంబానికి ఇది అవమానకరంగా ఉంది రాయాలి కదా. నువ్వు బాబాయ్ వదిలేసేయి. ఒక రాజకీయ నాయకుడు, ప్రముఖుడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ఈయన అన్నట్టు ఒక రాజ్యసభ తప్ప అనేక పదవుల్లో ప్రజా జీవితంలో కడప జిల్లాలో ప్రజలలో తలలో 4గా ఉన్న వ్యక్తి ఆయన. మరి ఈయన చీఫ్ మినిస్టర్గా ఉండి ఒక లెటర్ కానీ ఒక అప్పీల్ కానీ చేయాలి కదా. అది చేయకపోగా తను వేసిన హైకోర్టులో ఉన్న పిటిషన్ కూడా విత్డ్రా చేసుకున్నాడు. అంటే మీరు అన్నట్టు దర్యాప్తు సంస్థలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాయంటే దర్యాప్తు సంస్థలు కూడా పరిమితులు ఉన్నాయి. మన వ్యవస్థల్లో రాజకీయ నాయకులకు ఉన్నంత పవరు ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు ఉండవు. వాళ్ళు నిజంగా బాగా హుషారుగా దర్యాప్తు చేసి సిన్సియర్గా తేలుద్దామని అనుకున్నా కూడా, ఇప్పుడు మొన్న మిర్యాల కూడా చూసాం మన అందరం కూడా. మిర్యాల రంగనాథ్ ఇవాళ హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ గారు ఆ రోజు ఎస్పీ. అక్కడ రాజకీయ శక్తులు లేవు కాబట్టి అది కూడా దీనంత క్లిష్టమైన కేసే ఒక రకంగా. అంటే దారుణాతి దారుణంగా చంపిన కేసు సుపారీ. ఇది సుపారీ ఉంది ఇందులో సుపారీ ఉంది, రాజకీయం ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. మిక్స్డ్ పొట్లం అన్నమాట ఇది. అన్ని రకాలు ఉన్నా కూడా దాన్ని మరి ముందుకు వెళ్ళనివ్వటం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు, వాళ్ళ సొంత అన్న కొడుకు. మరి అక్కడ వాళ్ళకి అంత బలం కూడా లేదు. ఆ అమ్మాయికి అమృతకి ఏముంది? అమృతకి ప్రజల నుంచి పబ్లిక్ సపోర్ట్ తప్ప. కానీ అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేశారు. వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడి కూడా లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులు కూడా ఎప్పుడో ఆదేశాలు ఇచ్చాయి, ఎవరైతే ప్రజాప్రతినిధుల మీద ఆరోపణలు ఉంటే త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ అనేక సార్లు చెప్పారు. మీరంటే ఒకసారి కాదు, అనేక రకాల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. ఒక ఆయన ఢిల్లీ లాయర్ వేసినప్పుడు చెప్పారు, రఘురామరాజు గారు వేసినప్పుడు చెప్పారు. అట్లా రకరకాల సందర్భాల్లో కూడా చెప్తా వస్తున్నారు. కానీ ఈ కేసు మాత్రం మినహాయింపు అన్నట్టుగా ఉంది. గతంలో ఇప్పుడు ఇండియాలో చట్టాలు చేసినప్పుడు ఏమైనా ఉంటుందంటే ప్రతిదానికి ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉంటుంది. జమ్మూ కాశ్మీర్కి ఎప్పుడు దానికి వేరే ప్రతిపత్తి ఉంది. మొన్న మన మోడీ గారు రద్దు చేసే వరకు ఆ ప్రతిపత్తి ఉండటం వలన ప్రతి చట్టంలోనూ ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఎక్సెప్ట్ వివేకానంద రెడ్డి కేసుగా మనం బ్రాకెట్లో చూసుకోవాలన్నమాట. దేశమంతా ప్రజాప్రతినిధుల మీద కేసులు కానీ తీవ్రమైన కేసులు అన్నీ జరుగుతాయి. ఇది మాత్రం ముందుకు రావట్లేదు. అది తెరనకాలే తిరుగుతుంది.
అప్పుడు ఆమె బాధ అదే కదా, నా తల్లి నేను పడుతున్నాను తప్ప ఇంకెవడో పట్టలేదని. సహజంగా ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఇతర అన్నదమ్ములు పిల్లలు అందరూ ఉంటారు, కానీ చంపినాళ్ళలోనే వీళ్ళందరూ ఉండిపోయారు. కాబట్టి ఇంక బాధపడటానికి ఇంకెవరున్నారు? ఇప్పుడు వీళ్ళిద్దరిని లేపడానికి కూడా ప్రయత్నం జరిగింది. సునీత మీద కూడా రెక్కి కండక్ట్ చేశారు. అప్పుడు ఆమె పోలీసులకు రిప్రజెంట్ చేసుకుంది, తెలంగాణ పోలీస్ కాబట్టి కొంత ఆ రోజు రక్షణ కల్పించారు. ఆవిడ మీద ఆయన వ్యక్తిత్వ హననం అది దెబ్బతీసే చేశారు. వ్యక్తిగత జీవితం ఆయన సొంత పేపర్లో చేశారు. అది ఎవరు ఇంకా ఏ పేపర్లో ఏ ఛానల్లో కూడా చేయలే. అక్కడే తెలిసిపోతుంది. ఒక గార్డు కూడా, హోమ్ గార్డు కూడా చెబుతాడు, ఈ పేపర్లోనే వేస్తున్నారంటే వీళ్ళకే ఉంది ఇక్కడ ఇంట్రెస్ట్ అని, మిగిలిన పేపర్లో ఇట్లేదు. కాబట్టి రాజకీయంగా అంత పలుకుబడి ఉన్న వ్యక్తులు చేసిన హత్య కాబట్టి ఇది మీరు అన్నట్టు సుప్రీంకోర్టు గీ పెట్టి అరిచినా, లేకపోతే సునీత్ గారు వెళ్ళిపోయి రాజ్యాంగ వ్యవస్థలన్నింటిలోనూ వినతి పత్రాలు ఇచ్చినా, అదే ప్రభుత్వాలు అక్కడ ఉన్నా కూడా, ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ఒక రకంగా ఇటు మాత్రం చూడటం లేదు. వివేకానంద రెడ్డి కేసు మాత్రం వాళ్ళు కన్ను పెట్టట్లా. మరి అది ఒక రకంగా వాళ్ళకు కూడా పరువు నష్టమే, నామర్ద. బీజేపీ ఒక ఉనికిని దాని సామర్థ్యాన్ని కూడా ప్రశ్నించే కేసుగా మిగిలిపోయింది ఇది. సార్, మనం మామూలుగా చట్టాల గురించి న్యాయాల గురించి మనకు తెలియదు, కానీ సినిమాల్లో చూస్తూ ఉంటాము. ఏదైనా ఒక కేసులో అప్రూవర్గా ఎవరైనా మారితే ఆ కేసు శిక్ష పడడం కొలికి రాడు. కానీ ఈ కేసులో చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి, చాలామంది సాక్షులు ఉన్నారు. దస్తగిరి అప్రూవర్గా మారి మొత్తం నిజం చెప్పినా కూడా అసలు ఎటువంటి మూమెంట్ దీంట్లో కనిపించట్లేదు. దీన్ని బట్టి అసలు ఇది మరి సునీత గారికి అసలు న్యాయం జరుగుతుందంటారా? వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరే అవకాశం ఉంటుందంటారా? అండ్ సునీత గారు కూడా క్లియర్గా ఆయన చెల్లెళ్ళు సొంత ఇంటి నుంచి వచ్చి చెల్లెళ్ళే చెప్పడం జరిగింది, మా అన్న వల్లనే ఇదంతా జరిగింది, మా అన్నే చంపించాడు, మా అన్న దగ్గరికి నేను సిబిఐ ఎంక్వైరీ కోసం వెళ్తే వద్దు అన్నాడు, అవినాష్ రెడ్డి మన పార్టీ నుంచి వెళ్ళిపోతాడు. ఇంత క్లియర్గా ఉన్నా కూడా ఎందుకు ముందడుగు పడట్లేదంటారు? అంటే ఆ కేసులో వెనక జగన్ లేడు, ఈ కేసు వెనక జగన్ ఉన్నాడు. అందుకే ఇది ఇంత జాప్యం జరుగుతోంది. ఇది ఒక కొలిక్కి రావడం లేదు. షర్మిల అన్నది కదా, అన్న అని పిలిపించుకున్నాడే హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు అని ఎవరు? షర్మిల అన్నది ఆ రోజు బహిరంగ సభ అన్నిటిలో కూడా. సునీత ప్రచారం చేసింది, సునీత మాట్లాడింది సభల్లో కూడా, హంతకులకు అధికారం ఉండకూడదు, హంతకులకు అధికారం దూరం చేయండి అని వాళ్ళు చేసిన విన్నపం. ప్రజలు సునీత విన్నపం పాక్షికంగానే పట్టం కట్టారు. సునీత హంతకులకు అధికారం ఉండకూడదు అంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, కానీ అవినాష్ రెడ్డి గెలిచాడు. సునీతకు ప్రజాక్షేత్రంలో కూడా పాక్షిక న్యాయమే జరిగింది, పూర్తి న్యాయం జరగలేదన్నమాట. అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా ఇవాళ మళ్ళా అతను సాక్షుల్ని నిందితుల్ని ప్రభావితం చేస్తున్న విధానం అంటే ఇప్పటికైనా అవినాష్ రెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది సిబిఐ. ఇప్పుడు సిబిఐ అడిషనల్ ఛార్జ్ షీట్ వేయాలి దీనిపైన. ఈ కేసు క్లోజ్ చేయకూడదు. మొన్న వేసిన ఛార్జ్ షీట్తో ఇది ముగిసింది అని చేతులు దులుపుకునే కాదు. ఈ కేసు ఇంకా లాజికల్ ఎండ్కి తీసుకురాలేదు. సునీతే అడుగుతోంది. ఇప్పటికి సగమే దర్యాప్తు జరిగింది, పాత్రధారులే అరెస్ట్ అయ్యారు, సూత్రధారుల అరెస్ట్ ఇంకా జరగలేదు. ఎవరా సూత్రధారులు? జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికైనా పిలవాలి సిబిఐ, పిలిచి అతని దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి. ఇప్పుడు దుర్గా కుమార్ గారు చెప్పారు ఇందాక, ఏంటి అసలు కంటికి కట్టినట్టుగా తనే చూసినట్టుగా ఎలా చెప్పగలిగాడు? వివేక హత్య కేసు గురించి ఆ రోజు హత్య నాడు సాయంత్రం అతను పులివెందుల చేరి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గొడ్డలితో అన్నాడు. ఎలా తెలుసు అతనికి గొడ్డలని? అప్పటికి అసలు సిబిఐకే తెలియదు కదా, ఏజెన్సీకే తెలియదు కదా, పోలీసులకు తెలియదు ఏ ఆయుధం అనేది కూడా. వాళ్ళు అక్కడ ఏమని రాశారు ఎఫ్ఐఆర్లో? ఒక బలమైన ఆయుధంతో అని రాశారు. గొడ్డలని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది? నెత్తి మీద 2 దెబ్బలు, తల మీద ఛాతీ మీద 2 దెబ్బలు. అంటే ఆయన చెప్పిన విధానం బాత్రూంలో అలా జరిగింది, కమోడ్ మీద రక్తం అంటే తను చూసినట్టుగా అతను ఎలా చెప్పగలిగాడు? చూశాడా? జగన్మోహన్ రెడ్డి మనం చూసాం అన్నీ ఇలా జరిగిన హత్యలు ఇవన్నీ కూడా ఆయనకి వీడియో తీసి చూపించారని. ఆ రోజు RRR రఘురామకృష్ణరాజుని గుంటూరు సిఐడి కార్యాలయంలో అతని చిత్రహింసలు పెడుతూ వీడియో ద్వారా ఆయనకు చూపించారన్నారు. ఇది కూడా వివేక హత్యని చంపుతూ ఆయనకి వీడియోలో చూపించారా? ఇవన్నీ బయటకు రావాలంటే జగన్మోహన్ రెడ్డిని పిలవాలి. మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతోంది. తెల్లవారుజామున 5 గంటలకి అజయ్ కల్లం వాంగ్మూలం ఇచ్చాడు సిబిఐకి. ఇంకా తర్వాత నేను ఇవ్వలేదు అనొచ్చు. ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు? ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పైనుంచి పిలుపు వచ్చింది, మేడం పైకి వెళ్ళాడు, కిందకు వచ్చాడు,
బాబాయ్ నో మోర్ అన్నాడు అని వాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు అది ఉదయం తెల్లారుజామున 5 గంటలకు జరిగినప్పుడు అక్కడ ఉన్న అజయ్ కల్లం వాంగ్మూలం తీసుకున్నప్పుడు అక్కడే ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర కూడా సిబిఐ పిలవాలి కదా. వాళ్ళిద్దరికీ మేనిఫెస్టో గురించి దిశానిర్దేశం పాయింట్లు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా పిలవాలి కదా. ఇదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డిక్టేట్ చేసింది ఈ గొడ్డలి, ఈ దెబ్బలు, తల మీద 2, లేకపోతే ఛాతీ మీద 2, ఈపి మీద 2, కిరాతక హత్య, 7 గొడ్డలి దెబ్బలు, 2 లీటర్ల బ్లడ్, సొంత ఇంట్లో, సొంత బంధువులు, సొంత ఊళ్ళో చంపారే. ఇప్పటికీ దాన్ని కొలిక్కి తీసుకురాలేదంటే అందుకే అన్నది ఇది సిబిఐ మీద ఒక మాయని మచ్చ. ఇప్పుడు వివేక పిఏ కృష్ణారెడ్డి ఎవరి మీద పెట్టాడు కేసు? సిబిఐ రామ్ సింగ్ మీద పెట్టాడు. నన్ను చిత్రహింసలు పెట్టాడు, అవినాష్ రెడ్డి పేరు చెప్పించమని ఒత్తిడి చేశారు, భాస్కర్ రెడ్డి పేరు చెప్పమంటున్నారు, సునీత రాజశేఖర రెడ్డి నన్ను వేధిస్తున్నారు అని ఎవరి మీద పెట్టాడు? పిఏ కృష్ణారెడ్డి సునీత రాజశేఖర రెడ్డి మీద, రామ్ సింగ్ మీద పెట్టాడు. ఆ కేసు తప్పుడు కేసు, అది అవాస్తవం, అతను ఎవరు బెదిరించలేదు అని మురుపడు ఆ కేసు తీసేశారు నిన్న మొన్న పులివెందుల పోలీసులు. పిఏ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆ కృష్ణారెడ్డిని పిలవాలి. ఎవరు నీతో ఆ తప్పుడు కేసు పెట్టించింది? నీ వెనకున్నది ఎవరు? అంటే ఇప్పటికి జరిగిన విచారణ 50% మాత్రమే, ఇంకా జరగాల్సింది 50% ఉంది. సిబిఐ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఇంకా క్యాబినెట్లో డీజీపీని పిలిపించి ఊరికి డిస్కషన్ చేసి అనుమానాస్పద మరణాలపైన 1 గంట సేపు డీజీపీ వివరణ ఇచ్చారు. తనపై పడ్డ నింద మాపుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు పైన ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన ఒక లేఖ రాయాలి కేంద్ర హోంశాఖ మంత్రికి అమిత్ షాకి. సమూలంగా, సమగ్రంగా దీనిపైన విచారణ జరిపించాలని, దోషుల్ని కఠినంగా శిక్షించాలని, మొత్తం విచారణను ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాలని, సునీతకు న్యాయం చేయాలని ఒక లెసన్ గనక నేర్పకపోతే భవిష్యత్తులో జరిగే హత్యలని ఆ దేవుడే ఆపాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మగౌరి, మన వీక్షకులు కూడా. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.